ఆదికాండము 5:24 మనం చూసినట్లయితే, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హానోకు దేవునితో నడిచాను. ఈరోజు నీవు నేను దేవునితో నడవగలుగుతున్నామా? అనేకులు లోకంతో నడుస్తారు, పాపంతో నడుస్తారు, చెడ్డ స్నేహితులతో నడుస్తారు, కానీ పరిశుద్ధమైనటువంటి దేవునితో నడవడానికి ఇష్టపడరు. ప్రియులారా, ఆదాము యొక్క ముని మనవుడైనటువంటి హానోకు దేవునితో నడిచాడు. తన తాత ముత్తాతలు దేవుని విడిచి మధ్యలో వారు నడవడం ఆపేశారు కాబట్టి ఆ తాత ముత్తాతల దగ్గర నుంచి నేర్చుకున్నది హానోకు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని తను దేవునితో నడవడం ఏమాత్రం కూడా ఆపకూడదని, తను కుటుంబము కలిగిన వాడైనప్పటికీ కూడా కుమార్తెలు కుమారులు కని కూడా హానోకు దేవునితో నడవడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చాడు, ప్రాముఖ్యతనిచ్చాడు. దేవుని వైపు చూశాడు, నడిపించే దేవునికి తను అప్పగించుకున్నాడు. ఈ దినము నీవు నేను కూడా దేవునితో నడిచినట్లయితే దేవునితో హానోకు వలె నిరంతరం ఉంటాం. ఆమేన్.